నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందండి. సూపర్ ఉంది. అంటే ఏ విధంగా మీకు బాగుందనిపిస్తుంది? ఈ విధంగా అంటే అన్ని రకాలుగా. ఇప్పుడు మొదటగా చూసుకున్నట్టయితే మనకి రైతు రుణమాఫీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు రాజకీయం గురించి తెలియదు. ఆ, ఓకే, గెలిచిన నుంచి అయితే అంత బాగుంది అంతే. రైతు రుణమాఫీ అందరికీ జరగట్లేదు అంటున్నారు కదా. ప్రతిపక్షాలు అన్నప్పుడు ఆయనతో మాట్లాడబోదు ఎట్లా? బయట కూడా చాలా మంది చెప్తున్నారు ప్రజలు మాకు సరిగ్గా అందట్లేదు అని. రైతుల సంగతి మనకు తెలియదు, ఎందుకంటే మనం చూడలేదు, మనం చూడండి. ఉచిత కరెంట్ కూడా అందరికీ అని చెప్పాడు. ఇప్పుడు రెంటెడ్ హౌస్ వాళ్ళకి రావట్లేదు ఉచిత కరెంట్ అనేది. అవును, అది మాత్రం వాస్తవం. ఆ, మరి ప్లస్ మైనస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు దీంట్లో అంతే అన్ని కదా. మైనస్లే కనిపిస్తున్నాయి కదా. ఉచిత బస్సు దాంట్లో కూడా అందరు ఎక్కువ ఉచిత బస్సు ప్లస్సే కదా. ప్లస్ కానీ చాలా మందికి ఇప్పుడు బస్సుల సంఖ్య కూడా తగ్గించారు. దాని వల్ల మైనసే కదా. సంఖ్య తగ్గించింది తెలియదు కదా. అయితే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఇందులో మార్పులు చేర్పులు ఏమున్నాయి అంటారు? ప్రీవియస్ గా చాలా ఉన్నాయి. మీరు ఆ గవర్నమెంట్ వీళ్ళు మొన్ననే వచ్చారు కదా. ఆ గవర్నమెంట్ బాగుంటుందా, ఈ గవర్నమెంట్ బాగుంటుందా? ఎవరి పార్టీ వాళ్ళకి అది బాగుంటది. థ్యాంక్ యూ.